హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫార్మ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ మన ఎండాకాలం కోళ్ళకి అంటే వేసవి కాలంలో కోళ్ళకి రోగాలు రాకుండా, జబ్బుల బారిన పడకుండా, అలాగే తెగుళ్ళు లాంటి రోగాలు రాకుండా మనం ఎలా జాగ్రత్తగా పడుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తిగా చూపిస్తూ అయితే వివరిస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి అయితే మనమైతే ఉడకబెట్టిన రైస్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి మనకి వెల్లిపాయలు అయితే తీసుకోండి, ఒక 10 నుంచి 15 వరకు. ఆ తీసుకున్న వెల్లిపాయలు అయితే పొట్టు అయితే తీసేసేయండి ఫ్రెండ్స్. మనం ఆ పొట్టు తీసుకున్న తర్వాత వచ్చేసి ఆ వెల్లిపాయలతో పాటు కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందు చేసుకునే లేదు, తర్వాత చేసుకునే లేదు ఫ్రెండ్స్. ముందు చేసుకోవడం బెటర్. నేనైతే వీడియోలో అయితే తర్వాత చేసుకున్నాను, గ్రైండ్ పట్టినాక చేసుకున్నాను. మీరైతే ముందే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు ఏంటి అంటే ముఖ్యంగా ఎండాకాలం అయితే ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రెండ్స్ కోళ్ళకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీని ఏంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. మరియు ఏంటంటే కోళ్ళకైతే రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతాయి ఫ్రెండ్స్. ఇది తప్పనిసరిగా మనం అయితే ఎండాకాలం అయితే కోళ్ళల్లో అయితే వాడుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి కోళ్ళకాలం ఏంటంటే మనకి ఎండాకాలం ఏంటంటే కోళ్ళకు బాగా ఉబ్బరం మరియు అధిక వేడి అయితే ఉంటుంది. దీనివల్ల అయితే కోళ్ళకైతే బాగా ఒత్తిడిని కలుగుతాయి ఫ్రెండ్స్. కోళ్ళకి ఒత్తిడి అయితే కలుగుతుంటుంది. సో ఈ వెల్లిపాయలు వేయడం వల్ల ఏంటంటే కోళ్ళకైతే ఒత్తిడి కాకుండా అయితే ఉంటుంది. ఇది కోళ్ళకి రోగనిరోధక శక్తిని పెంపొందించడం కాకుండా ఇది కోళ్ళకి ఏంటంటే ఇబ్బందికరమైన ఈ తెగుళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, తెగుళ్ళు కూడా రాకుండా అయితే దూరంగా ఉంచుతుంది. అందుకని అందరైతే తప్పనిసరి కోళ్ళకైతే ఎండాకాలంలో అయితే ఉల్లిపాయను అయితే వాడుకోవాలి. అందుకని మనం వచ్చేసి అయితే ఇప్పుడైతే ఉల్లిపాయను తీసుకున్నాం. దీని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏదైతే ఉడికించిన రైస్ ఉంటుంది కదా, అది వచ్చేసి అయితే ఇప్పుడు నేను తీసుకున్నట్టయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. మంచిగా తీసుకొని అయితే దాన్ని అయితే విడివిడిగా అయితే చేసుకోండి. రైస్ని అయితే ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపించినట్టు. తీసుకున్న తర్వాత వచ్చేసి మనం అయితే ఇప్పుడైతే ఒక రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకోవాలంటే మన కారం వచ్చేసి, ఈ కారం ఏంటంటే నేను తీసుకున్నంత రైస్ తీసుకుని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ అయితే మీ కారు ఘాటును బట్టి అయితే తీసుకోవాలి. ఒకవేళ మీ కారం ఘాటు ఎక్కువ ఉంటే మాత్రం ఓన్లీ 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకోండి. ఘాటు తక్కువ ఉంటే మాత్రం 3 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోవచ్చు. ఈ కారం తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఇదైతే మంచి సర్క్యులేషన్ అయితే, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాగా జరుగుతుంది. సమ్మర్లో హీట్ వల్ల ఏంటంటే మన కోడిపిల్లలు అని ఏంటంటే ప్రాపర్ బ్లడ్ ఫ్లో అయితే జరగదు ఫ్రెండ్స్. అంటే ప్రాపర్గా రక్తం అయితే ఫ్లో అనేది జరగదు. దానివల్ల ఏంటంటే ఇది ఇవ్వడం వల్ల అయితే మంచిగా పనిచేసి అయితే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది. అలాగే మనకి ఈ శ్వాసకోశ ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి అరుగుదల కూడా సమస్యలు కూడా రాకుండా అయితే దూరంగా ఉంచుతుంది. అలాగే వచ్చేసి దీంట్లో అయితే మంచి ఇమ్యూనిటీ అయితే పెరుగుతుంది, అంటే రోగనిరోధక శక్తి అయితే మంచిగా పెరుగుతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇదైతే తెగులు రాకుండా అయితే చూసుకుంటుంది. మన ఈగల వల్ల, దోమల వల్ల అయితే ఎండాకాలంలో తెగుళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కోడి పిల్లలకి ఏంటంటే తెగులు రాకుండా కూడా చూసుకుంటుంది మనం కరెక్ట్ యాడ్ చేసుకుంటే మాత్రం. అందుకనే మనం అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాం తర్వాత ఫ్రెండ్స్. ఇలా మనం అయితే యాడ్ చేసుకుని అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పేస్ట్ లెక్క చేసుకున్నాం కదా, మనం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అదైతే ఈ అన్నంలో అయితే పంటించాలి. మొత్తం కారం అది మొత్తం కలిపి అయితే ఇప్పుడైతే మన కోళ్ళ పిల్లలకి అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే మీరైతే నెలకి 2 సార్లు అన్నా కనీసం 3 సార్లు అనేది చేయండి. మీ కోడి పిల్లలు అయితే చనిపోకుండా అయితే ఆరోగ్యంగా అయితే ఉంటాయి. ఉల్లిపాయలు అనేది చాలా బెస్ట్. ఇప్పుడు నేను కోడి పిల్లలకి ఇస్తున్నాను కదా ఫ్రెండ్స్, చూసుకోండి మీరైతే చూడండి. దీని తర్వాత వచ్చేసి మనం ఎలాంటి డ్రింక్ ఇవ్వాలి కోడి పిల్లలకి అనేది అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్. ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 కలమంద ఉంటాయి కదా రెక్కలు, అవి తీసుకొని వచ్చేసి అయితే పీసులు లెక్క కట్ చేసుకోండి. పీసులు లెక్క కట్ చేసుకుని అయితే మనం గ్రైండ్ అయితే చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత గుజ్జు అయితే ఏదైతే వస్తుందో అదైతే బకెట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, అలాగే దానికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పసుపుని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే అందులో అయితే వాటర్ని కొంచెం యాడ్ చేసుకుని అయితే కలిపి మన కోళ్ళకైతే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇచ్చుకోవడం వల్ల అయితే కోళ్ళు అనేది ఏదైతే ఉందో అది మనం వాతావరణం వల్ల ఎలా డిహైడ్రేట్ అయిపోతాయో కోళ్ళు కూడా అలా అయితే డిహైడ్రేట్ అయిపోతాయి. దాంట్లో ఉన్న బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ అయితే పోతాయి. అంటే ఫ్లూయిడ్స్ అంటే మన ద్రవాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ అయితే కోళ్ళు అయితే కోల్పోతాయి. అవి తిరిగి నింపడానికి అయితే కలమంద అయితే సహజంగా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకవేళ మీ కోడి పిల్లలు ఈ వాటర్ తాగకపోతే మాత్రం మనం నైట్ కమ్మేటప్పుడు ఉంటుంది కదా, అవి అయితే కలమందని అయితే గొంతులో అయితే వేసేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ ఎండ వల్ల అయితే కోళ్ళకైతే చాలా మంటగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సమయంలో కోళ్ళకి మనకి ఈ అలోవేరా ఇవ్వడం వల్ల అయితే ఆ మంట నుంచి అయితే ఒత్తిడి కాకుండా అయితే చూసుకుంటుంది ఫ్రెండ్స్. అందుకని అందరూ తప్పనిసరిగా అయితే కలమంద అయితే ఇచ్చుకోవాలి.
అలాగే వచ్చేసి ఇదైతే కోళ్ళకైతే మంచి బూస్ట్ కూడా అంటే ఇమ్యూనిటీని అయితే బూస్టప్ చేస్తాయి. అలాగనే అంటే రోగనిరోధక శక్తిని. అలాగే దీంట్లో వచ్చేసి అయితే మనకైతే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఏదైతే మన కోళ్ళలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అయితే అందరూ తప్పనిసరిగా అయితే వాడుకోవాలి. కోళ్ళు స్ట్రెస్కి అయితే గురి కాకుండా అయితే ఉంటుంది. అలాగే జర రోగాల బారిన కూడా పడకుండా అయితే చూసుకుంటుంది. ఈ ఎండాకాలంలో అయితే ముఖ్యంగా ఫ్రెండ్స్ వేడి వల్లనైతే కోళ్ళకైతే చాలా జీర్ణ సమస్యలు అయితే ఎక్కువగా గురవుతాయి ఫ్రెండ్స్. అలా గురి కాకూడదంటే మాత్రం ఇదైతే కంపల్సరీ అయితే వాడుకోవాలి. ఇది వాడుకోవడం వల్ల ఏంటంటే జీర్ణ వ్యవస్థ అయితే అసౌకర్యంగా అంటే స్ట్రెస్ గురి కాకుండా అయితే కోళ్ళని అయితే చూసుకుంటుంది. అలాగే మంచిగా జీర్ణక్రియను కూడా ప్రోత్సహించడంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పసుపు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇది కూడా మనకి కోడి పిల్లలకైతే సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఎలవేరా ఎలా ఉపయోగపడుతుందో ఇది కూడా అలానే ఉపయోగపడుతుంది. మన సన్‌లైట్, ఈ ఎండకి వల్ల అయితే ఈ కోళ్ళు స్ట్రెస్‌కి గురి కాకుండా కూడా ఈ పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో ఉన్న సెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మన కోడి సెల్స్ కూడా ఎండ వల్ల డ్యామేజ్ కాకుండా మన ఓవరాల్ హెల్త్‌నైతే కాపాడడానికి అంటే కోళ్ళ ఓవరాల్ హెల్త్ కాపాడుకోవడానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరైతే ఇదైతే మంత్లీ ట్వైస్ అంటే మంత్లీకి 2 సార్లైనా లేదా 15 రోజులకు ఒకసారైనా లేకపోతే మంత్లీ 3-4 టైమ్స్ అయినా చేసుకోండి. మీ కోడిపిల్లలైతే ఎండాకాలం అయితే చనిపోకుండా అయితే కాపాడుకోండి. ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకైతే మంచి బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. మరిన్ని వీడియోస్ తోటి అయితే మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.